మార్నింగ్ జీపీటీవీ న్యూస్కు స్వాగతం. ఈరోజు స్పెషల్ బులెటిన్. ట్రంప్ వ్యూహం, ఇరాన్ ప్రతిఘటన, యుద్ధమంచున మధ్యప్రాంతం. యుద్ధం అంచున ఇరాన్, ట్రంప్ వ్యూహం మరియు ఎదురుదాడుల విశ్లేషణ. ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఈసారి కొత్త కోణాన్ని సంతరించుకుంది. కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా ఈసారి ఇరాన్ ప్రజలకు మద్దతు అనే నినాదాన్ని ఆయన ప్రధానంగా వాడుతున్నారు. ప్రస్తుతం టెహ్రాన్లోని కఠినమైన పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వీరిని అణచివేసేందుకు ప్రభుత్వం ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వంటి బలగాలను వాడుతూ దాడులకు పాల్పడుతోంది. ట్రంప్ ఈ పరిస్థితిని ఒక వ్యూహాత్మక అవకాశంగా చూస్తున్నారు. ఆయన ఉద్దేశంలో ఇరాన్పై దాడి చేయడం వల్ల అమెరికా సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పవచ్చు, బలగాలను నేరుగా యుద్ధరంగంలోకి దించకుండానే శత్రువును బలహీనపరచవచ్చు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు తాము అండగా ఉన్నామనే సంకేతాన్ని పంపవచ్చు. అయితే ఈసారి దాడులు పౌర నివాసాల మధ్య ఉండే అవకాశం ఉన్నందున ఒక్క చిన్న తప్పు జరిగినా అది అమెరికాకే వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఇరాన్ వెనుక ఉన్న మిత్రదేశాలు, రక్షణ వ్యవస్థలు. ఇరాన్ ఒంటరి దేశం కాదు, దానికి రష్యా మరియు చైనాల అండ ఉంది. వీటి సాయంతో ఇరాన్ తన రక్షణను పటిష్టం చేసుకుంది. S-300 రష్యా, ఇది 400 కిలోమీటర్ల దూరంలోని 80 లక్ష్యాలను గుర్తించి ఒకేసారి 36 లక్ష్యాలను కూల్చివేయగలదు. HQ-9 చైనా, ఇది 300 కిలోమీటర్ల పరిధిలో విమానాలను, క్షిపణులను అడ్డుకోగలదు. అయితే అమెరికా వద్ద ఉన్న EA-18G గ్రౌలర్ వంటి ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రాలు మరియు స్టెల్త్ సాంకేతికత ముందు ఇవి ఎంతవరకు నిలుస్తాయనేదే సందేహమే. పాకిస్తాన్లో ఈ HQ-9 వ్యవస్థ భారత దాడులను అడ్డుకోవడంలో విఫలమైందన్న వార్తలు కూడా ఉన్నాయి. అమెరికా లక్ష్యం దేశాన్ని ఆక్రమించడం కాదు, అక్కడి పాలనను కూలదోయడం, రెజీమ్ చేంజ్. అందుకే వారు ప్రధానంగా వీటిపై దాడి చేస్తారు. ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లు మరియు నిఘా కార్యాలయాలు, పాలక నాయకులకు చెందిన ఆర్థిక వనరులు, ప్రజల నిరసనలను అణిచివేసే కమ్యూనికేషన్ వ్యవస్థలు. అమెరికా వాడే ఆయుధాలు చూద్దాం. టోమాహాక్ క్షిపణులు, జలాంతర్గాముల నుండి ప్రయోగించే అత్యంత ఖచ్చితమైన క్షిపణులు. జాస్-M క్షిపణులు, F-35 లేదా B-2 బాంబర్ల నుండి ప్రయోగించే సుదూర లక్ష్య ఛేదకాలు. డ్రోన్లు, నిఘా మరియు తక్కువ ఖర్చుతో కూడిన దాడుల కోసం. ఇరాన్ కూడా దీనికి దీటుగా స్పందించే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు మరియు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేయవచ్చు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చు. సిరియా, సెమెన్, లెబనాన్లోని తన మిత్ర బృందాలతో అమెరికా ప్రయోజనాలపై దాడులు చేయించవచ్చు. ట్రంప్ ఉద్దేశం అక్కడ ఉన్న ముల్లాల పాలనను తొలగించి అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడం. దీనికోసం ఆయన ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఒకవేళ అమెరికా దాడుల్లో సామాన్య ప్రజలు మరణిస్తే వారు జాతీయవాదంతో అమెరికాకే శత్రువులుగా మారతారు. ఇది కేవలం ఇరాన్ సమస్యగా మిగిలిపోకుండా ఒక ప్రాంతీయ మహాయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. నేటి ముఖ్యాంశాల బులెటిన్ ముగిసింది. మరిన్ని భౌగోళిక రాజకీయ అప్డేట్స్ కోసం మా జీపీటీవీని చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.